భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్స్ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాత మధు తనపై చేసిన వ్యక్తిగత విమర్శలను ఖండిస్తూ ఫాల్స్ ప్రచారాలను చేసే పార్టీలను ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భద్రాచలం ఒక పుణ్యక్షేత్రం, ఇది దక్షిణ అయోధ్యగా వెలిగేటువంటి దీన్ని మరి గత పాలకులు దీన్ని నిర్లక్ష్యం చేసిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భద్రాచలానికి ముఖ్యమంత్రి గుండి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా తలంబ్రాలు తీసుకురాకుండా ఏ ముఖ్యమంత్రి లేడు. అంటే భద్రాచలంలో ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరన్నా ఉన్నాడు ముఖ్యమంత్రి. రాజశేఖర, చంద్రబాబు నాయుడు, ఇంకో జనార్దన్ రెడ్డి, వాటెవరెడ్డి, ఎవరైనా ముఖ్యమంత్రి తలంబ్రాలు తీసుకొచ్చేటువంటి సాంప్రదాయం. ఆయన అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు అసలు భద్రాచలం రాలే. వచ్చిన 2 సార్లు వరదలలో వచ్చిన అప్పుడు కానీ, అంతకుముందు ఒక్కసారి వచ్చినప్పుడు కానీ 100 కోట్లు ఇస్తానని ఫస్ట్ భద్రాచలం టెంపుల్కి ఇస్తానని చెప్పి అడావుడు చేసిపోయారు. 100 ఇవ్వాల. మళ్ళీ 2022లో వచ్చినప్పుడు 1000 కోట్ల రూపాయలు ఇస్తా, 100కు 1000 ఇస్తానని చెప్పాడు. 1000 పైసలు కూడా ఇవ్వాల. ఇవ్వకపోక భద్రాచలాన్ని గ్రామ పంచాయతీని 3 పంచాయతీలకి విడగొట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్కి పంపిస్తే ఇక్కడ పోదేవ వీరయ్య గారు కొంచెం అడ్డంపడి గవర్నర్ దగ్గర, ఆ గవర్నర్ కూడా, పోయిన గవర్నర్ గారు కూడా పాపం భద్రాచలం రాముడి మీద ఉన్నటువంటి ప్రేమతో దాన్ని స్టేగా పెట్టి అట్లే ఆబ్జెక్ట్ ఇచ్చారు, ఆమోదించకుండా. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వెంకట్రావు గారు వీళ్ళందరూ లెటర్ పెడితే ఎమ్మటే ఆ బిల్లు తెచ్చి మళ్ళీ అసెంబ్లీలో చేసి ఒకటే పంచాయతీ కింద మళ్ళీ చేసి డిక్లేర్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఓట్లు అడుగుతారు. నేను ఒకటే అడుగుతాను, గ్రామ పంచాయతీని 3 ముక్కలు చేసినందుకు మీకు ఓటు వేయాలనా? 10 ఏళ్ళు మీ ప్రభుత్వంలో భద్రాచలాన్ని నిర్లక్ష్యం చేసేందుకు ఓటు వేయాలా? మరి భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి కనీసం మీరు రాకుండా చేసి నిర్లక్ష్యం చేసిన దానికి ఓటు వేయాలా? బీఆర్ఎస్కు భద్రాచలం ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? మేము అనేక సందర్భాల్లో మేము బీఆర్ఎస్లో నేను అనేక సందర్భాలు కరకట్టకు కావలసినటువంటి నిధులు, కూరగాయల మార్కెట్కి కావాల్సినటువంటి నిధులు, సెంట్రల్ ఐటీకి కావాల్సిన నిధులు అడిగి 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 లాస్ట్ ఇక రేపు ఎన్నికలు అనౌన్స్ చేస్తారని ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో ఇక అది పూర్తిగా కాలేదు, అది అట్లే పోయినటువంటి పరిస్థితి. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ మన కరకట్టకు మళ్ళీ నిధులు ఇచ్చి కరకట్టకు కూడా పూర్తిగా ఇంకా కొంత డబ్బు కూడా కావాలి. నేషనల్ హైవే రోడ్డుకు ఇంకో 40 కోట్లు కావాలి. హైవే రోడ్డుకి సర్వీస్ రోడ్ కూడా వేయాల్సిన పరిస్థితి ఉంది. దానికి ఇచ్చారు. తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పైన భద్రాచలం వచ్చినట్టు ఆయన చెప్పిన మాట ప్రకారం 40 కోట్ల రూపాయలు ముందు అడ్వాన్స్గా జీవో ఇచ్చారు, నిధులు ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కేపింగ్ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూలిపోయినటువంటి వాళ్లకు మరి పరిహారం కూడా, మంచి పరిహారం కూడా ప్యాకేజీ కూడా ఇచ్చారు. ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. మరి ఇది కొనసాగాలంటే బీఆర్ఎస్కి ఎత్తు కొనసాగుతా, కాంగ్రెస్కి ఎత్తు కొనసాగుతా భద్రాచలం ప్రజలు అడుగుతారు. భద్రాచలం ప్రజలు తెలుసుకోవాలి. మరి బీఆర్ఎస్కి వేసారు అనుకోండి, మరి ఈ పనులను ఆపిపెట్టుకుంటారా? లేదు, కొనసాగాలనుకోండి, భద్రాచలం, రామలో, దక్షిణాయోధ్య పెరగాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అయితే మరి పూర్తి స్థాయిలో నిధులు ఇచ్చి రాబోయే 3 సంవత్సరాలు భద్రాచలాన్ని ఒక మంచి అద్భుతమైన సిటీలాగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఒకటే పంచాయతీ చేసి కార్యక్రమం ఎమ్మెల్యే గారు పట్టుబడితే చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని భద్రాచలంలో అనేటువంటి విఘ్నులైనటువంటి ప్రజలు ప్రతిసారి తప్పు చేస్తారు. ప్రభుత్వం పక్క ఉంటుంది, అటు పక్క పోతారు. ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి భద్రాచలం ప్రజలు ఉంటే భద్రాచలం ప్రజలు ఎడిపోతారు. అసలు మీరు అభివృద్ధికి ఓటు వేయాలి, అధికారం ఉన్న పార్టీకి వెళ్ళి మనం చేయాలి, ఇంకా నిధులు తెచ్చుకోవాలి, కొట్లాడాలి. వాళ్ళకే మేము ఓటేస్తామని ఒకళ్ళు అనుకున్నారనుకోండి, బీఆర్ఎస్ ఒకవేళ సర్పంచ్కి మీరు ఓటేస్తే ఎట్లా నిధులు ఎట్లా? ఎమ్మెల్యే ఇటువంటి, ఎంపీ ఉండి, ప్రభుత్వం ఉండి, మంత్రులు ఇటువంటి, అంతా ఇటువంటి గారికి అతని గుర్తు వేసి గెలిపించాలి.
ఆయన్ని బలపరిస్తే ఎమ్మెల్యే గారిని బలపరిచినట్టు, తుమ్మల నాగేశ్వరరావు గారిని బలపరిచినట్టు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని బలపరిచినట్టు, బట్టి విక్రమార్క గారిని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అది చూడాలి కానీ ఇది చూడకుండా ఆ ఎత్తి భద్రాచలం ప్రజలకు నేను ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. పెద్ద మనసుతో ఆలోచించి ఎన్నికలు, ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలు అడ్డుపోయినా ఇటుపోయినా ప్రభుత్వం ఏం పోదు, ఎమ్మెల్యే గారు ఏం దిగిపోరు. ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంటుంది, ఎమ్మెల్యే 3 ఏళ్ళు ఉంటారు. కానీ భద్రాచలం ప్రజలు నష్టపోతారు. దయచేసి మీరు నష్టపోవద్దు. మీకు కావాల్సిన నిధులు, పనులు ఇప్పుడే మొదలైన దేవస్థానం కాడ నుంచి ఇంకా నిధులు తీసుకొచ్చి మనం వేసేటువంటి కార్యక్రమం తీసుకుందాము. అందుకని కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి, మీకు పోయే నష్టమేం లేదు. మీరు వేసే దాంట్లో ₹1 లాభం అవుతుంది తప్ప నష్టం రాదు. నష్టానికి భద్రాచలాన్ని మీరు చేయకండి, అభివృద్ధి జరిగేదాన్ని ఆపకండి. ఈరోజు మొన్న మధు గారు వచ్చారని చెప్పారు. రెస్పెక్టెడ్ మధు గారు, గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారు, ఇప్పుడు కూడా స్టిల్ నా కూడా ఎమ్మెల్సీ ఆయన. ఎమ్మెల్సీ ఎక్కడి నుంచి అయ్యాడు ఆయన? ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎమ్మెల్సీ అయ్యాడు ఆయన. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, నేనేం చేశాను, ఇప్పుడు నేను పొడి చేస్తాను, ఎడు చేస్తాను, మళ్ళీ నేను ప్రభుత్వంలోకి వస్తానని ఏది పర్సనల్గా డ్యామేజ్ చేయటం, ఏంటంటే వ్యక్తిగా అటుపోయాడు ఇటుపోయాడు అని పర్సనల్గా డ్యామేజ్ చేయటం వద్దు అంటున్నా. నీవు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు నీవేం చేసావని మేము అడుగుతున్నాం. ఒకటే క్వశ్చన్. మరి నీవేం చేయకుండా చేస్తున్న ప్రభుత్వం మీద, లేకపోతే చేస్తున్న నాయకుల మీద పర్సనల్గా డ్యామేజ్ చేయటం, లేకపోతే ఇంకో క్యాండిడేట్కి ఏదో ఉంది ఒకటి మీద ఒకటి చేయటం అనేది కృష్ణ గారికి ఎంత ఉందో అవతల పక్క అభ్యర్థి కూడా అంతే ఉంటుంది. అభ్యర్థుల మీద ఎవరైనా దయచేసి అభ్యర్థుల మీద సోషల్ మీడియాలో కానీ అటువంటి పర్సనల్గా వాళ్ళ మీద డ్యామేజ్ చేయడం కానీ భావ్యం కాదని నాయకులు, సీనియర్ నాయకులు వాళ్ళందరూ కూడా రకరకాల, నీవు సిపిఎంలో చేస్తున్నావు, కమ్యూనిస్ట్ పార్టీలో చేస్తున్నావు, అదేవిధంగా పిఆర్ఎస్ అదేది పిఆర్పి ప్రజారాజ్యంలో చేస్తున్నావు. ఈరోజు టీఆర్ఎస్లో పార్టీలకు వచ్చావు. నీవేమి ఎక్కడో ఉండి నీవు ఎక్కడో నుంచి దిగి వచ్చిన నీవేం ఒక దేవుడివి కాదు. నేను అనేదండి పర్సనల్గా నీవు వచ్చిన దాని గురించి మా పార్టీకి చేశాను, నేను ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఉన్నాను, నీకు చేస్తానని చెప్పుకోగలగాలి తప్ప వచ్చేసి వెంకట్రావు గారిది, లేకపోతే ఎమ్మెల్సీ గారిది, లేకపోతే అభ్యర్థిది అంటే నీ అభ్యర్థి ఎంతో చూసుకో. అటుపక్క నీ అభ్యర్థి ఎంత ఉన్నాడో, నా అభ్యర్థి ఎంత ఉన్నాడో అది చూసుకోండి. ఈరోజు ప్రభుత్వం అనేక రకాలుగా, ఈరోజు నేను ఎన్నికల్లో తిరుగుతూ ఉంటే చాలామంది ప్రభుత్వం తరఫున నన్ను నిలదీసేవాడు. ముఖ్యమంత్రి అనేవాడు మన పవిత్ర శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం, పవిత్రమైన దేవస్థానం. భద్రాచలంకి ఏ ముఖ్యమంత్రి అయినా ముత్యాల తలంబ్రాలు కానీ పట్టు వస్త్రాలు కానీ తీసుకురావడం ఆనవాయితీ. ఇది చెయ్యలేదు, మీరు చేస్తారని నన్ను నిలదీశారు. ఖచ్చితంగా నిలదీశారు, వాళ్ళు నన్ను నిలదీశారు. ఒకసారి ఆమె 100 కోట్లని 1000 కోట్లని ఆమెని నిలదీసిన మాట వాస్తవం. నేను హామీ ఇచ్చాను వాళ్ళు కూడా, నేను గెలిస్తే పార్టీలు ఎలా ఉన్నా ఖచ్చితంగా ఈ అభివృద్ధి చేసి చూపెడతాను, ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తానని ఒక వాగ్దానం చేశాను. ముఖ్యమంత్రి గారిని కూడా నేను ఎన్నికలకు మన మన నవమికి ముందు అసెంబ్లీలోనే కోరాను. అయ్యా స్పీకర్ గారిని అడిగాను, అధ్యక్ష మా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అనేది ఒక పవిత్రమైన దేవస్థానం. ఏ ముఖ్యమంత్రి గారిని గత ముఖ్యమంత్రి గారు రాలేదు అనేది నన్ను నిలదీశారయ్యా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఇక్కడున్న మంత్రుల ఆశీస్సులతో దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను ప్రజాక్షేమమే నా పార్టీగా, ప్రజాక్షేమమే ఈరోజు నా బలంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా భద్రాచలం అభివృద్ధి చేయాలి. నా ఫ్యూచర్ ప్లాన్ అనేది, నా ఫ్యూచర్ ఎమ్మెల్యే కాదనేది వేరే విషయం. కానీ నేను 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉంటాను. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి ప్రజలు కాపాడాలి. నేనైతే ఏవైతే ప్రామిస్ చేశానో ఫాల్స్ ప్రామిస్ అనేది ఉండకూడదు. మనం భద్రాచలంకి ఇచ్చిన ముఖ్యమంత్రి లాంటి వాళ్ళే 100 కోట్లు 1000 కోట్లు అని ఫాల్స్ ప్రామిస్ చేసి ఈరోజు ఇక్కడ ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కానీ గెలిచే సమస్య లేదు ఈరోజు నేను చెప్తాను. ఎందుకంటే ఈ ఫాల్స్ ప్రామిస్ల వల్ల చాలా వరకు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏదో సెంటిమెంట్ ఉంది. ఖచ్చితంగా ఈ సెంటిమెంట్ వల్ల వాళ్ళు డెవలప్ చేయకపోగా ఇక్కడ ఉన్న వ్యక్తులు డ్యామేజ్ అవుతున్నాం. ఖచ్చితంగా అదే ఈరోజు ఆసరగా తీసుకొని ప్రజల మీద ఏదో డ్యామేజ్ చేసుకొని ఇక్కడ పర్సనల్గా డ్యామేజ్ చేయడానికి ఎవరికి అవకాశం లేదు, మీకు స్థానం లేదు. నీవు స్టిల్ ఇప్పుడు కూడా నేను వచ్చిన
గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా నన్ను తిట్టిన ఎమ్మెల్సీ గారు కూడా నేను చెప్తున్నాను, నీవు కూడా ఇప్పుడు ఇంకా 2 సంవత్సరం ముందు అయింది, మీరు ఇప్పుడు డెవలప్మెంట్కి రండి. ఈరోజు నేను కోరుకునేది ప్రజలందరినీ, భద్రాచలం ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, అయ్యా ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి నా ఒక్కడితో సాధ్యం కాదు. ఈరోజు వాడు తిరుగుతా ఉంటే చిన్న ప్రాబ్లం కలవట్లేదనో, రుద్రాజ్ బజార్ ఆ పక్కన మన గోదావరిలో పడి డంప్ చేస్తూ ఉంటే చాలా వరకు వాసన వచ్చేస్తుంది. ఈ మెడికల్కి సంబంధించినవి కానీ ఊళ్ళో తడి చెత్త పొడి చెత్త వల్ల చాలా వరకు వాసన వస్తుంటే వాటిని కూడా ఈరోజు 5 ఎకరాల ప్లేస్ తీసుకొని 5 ఎకరాల్లో కూడా ఈరోజు మనం చాలా వరకు తీసుకెళ్లి పైకి పెట్టే పరిస్థితి, మనం దాన్ని అన్నింటినీ డంపింగ్ యార్డ్ని కూడా షిఫ్ట్ చేసాం. ఈరోజు నేను నిజామాబాద్ వెళ్ళాం, ఫెన్సింగ్ చేసాం, పరిశుభ్రత చేసాం, చాలా వరకు దాన్ని స్టీమ్ లైన్ కూడా చేసాం. 5 ఎకరాలు తీసుకొని మళ్ళీ డంపింగ్ యార్డ్ని వెళ్తాం. తడి పొడి చెత్తను కూడా మన స్టీమ్ లైన్ మళ్ళీ బ్రేక్ అవుతుంది, దాన్ని కూడా ఈరోజు రీసైక్లింగ్ చేసి బ్రిక్స్గా తయారు చేసి వేరేకి డంప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలా వరకు మనం వచ్చిన తర్వాత భద్రాచలంలో గ్రౌండ్లో ఓపెన్ జిమ్లు వేసాం, ట్రాక్ వేయమంటే ట్రాక్ వేసాం. అదేవిధంగా భద్రాచలంకి ఒక స్టేడియం కావాలంటే 2 కోట్లతో స్టేడియం వచ్చింది. ఇంకో 1.5 కోట్ల వస్తే స్టేడియం కూడా త్వరలోనే మనబోతు చెరువు దగ్గర స్టేడియాన్ని కూడా 5 ఎకరాలు తీసుకున్నాం, అది కూడా త్వరలోనే స్టేడియాన్ని కూడా ఓపెన్ చేయబోతున్నాం. అలానే మనకు ఓపెన్ జిమ్ కానీ మార్కెట్ మనం గ్రౌండ్లో పెట్టాం, అలానే ఎండిఓ ఆఫీసర్ దగ్గర అన్ని చోట్ల పెట్టాం, ఓపెన్ జిమ్లు పెట్టాం. అదేవిధంగా అనేక రకాలుగా ఈరోజు ముందుకు అభివృద్ధిగా తీసుకువెళ్తున్నాం. ఇలాంటివి చిన్న ప్రాబ్లం ఏదన్నా ఉంటే ప్రజలందరూ గమనించండి, అక్కలారా అన్నలారా తమ్ముళ్ళారా అందరూ గమనించండి. మీడియా మిత్రుల ద్వారా ఏదైతే మెసేజ్ ఉందో గమనించండి. వాళ్ళతో పాటు తోడునిగా తీసుకొని మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఖచ్చితంగా మన కృష్ణ అన్నది గుర్తు, పూనం కృష్ణ గారి గుర్తు, కత్తిర గుర్తుకి అందరూ ఓటేసి నెగ్గించండి. వివిధ మీ వార్డులో ఉన్న ఆ గుర్తులు చూసుకొని మీ అమూల్యమైన ఓటు ముద్రని పూనం కృష్ణ గారి గుర్తు, కత్తిర గుర్తు కోసం మీరు అందరు బలంగా నెగ్గించాలని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ భద్రాచలం సస్యశ్యామలంగా పరిశుభ్రంగా పరిసరాల పరిశుభ్రత ముందు అభివృద్ధి చెందాలంటే మీ అమూల్యమైన ఓటు ముద్రను కత్తిర గుర్తు మీద వచ్చి నెగ్గించండి. అభివృద్ధిని చేసి చూపిస్తామని మీ అందరి సమక్షంలో మీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.